ప్రేమ గల మా ప్రభువా ప్రేమ అయ్యున్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే నీకముగ రుజువాయెను ప్రాణమీచుట ద్వారనే నీకముగ రుజువాయెను ప్రాణమీచుట ద్వారనే ప్రేమ గలమా ప్రభువా ప్రేమ అయ్యున్నావయ్యా ప్రేమ గలమా ప్రభువా అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను ప్రేమ గల మా ప్రభువా ప్రేమ అయ్యున్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా బలమగు ఈ ప్రేమ మనలా క్రీస్తులో బంధించెను బలమగు ఈ ప్రేమ మనలా క్రీస్తులో బంధించెను వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను వల్లపడదు ఎవరి పాపను మగలమా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగలమా ప్రభువా అంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా వరదలార్పజాలవు యుడాని ప్రేమను వరదలార్పజాలవు విజయుడాని ప్రేమను మగలమా ప్రభువా మాయన్నావయ్యా మగలమా ప్రభువా
ప్రేంగుల తండ్రి, నా పాప పరిహారం నిమిత్తమై ప్రభా నన్ను రక్షించడం నిమిత్తమై మీ కుమారుని లోకంలోనికి ప్రభా మనుషుని పోలికగా దాసుని స్వరూపమందు పంపి ప్రభా నాకు బదులుగా ఆ కల్వరి రాను పైన నా పాప శిక్షణ అంతటిని సహించినట్లుగా మీరు చేసినందుకే వందనాలు. అంత మాత్రమే కాదు, ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్లగా నా పాపం అంతటిని మీ కుమారుని మీద మోపిన మీ ప్రేమిక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేంగల తండ్రి, అంత మాత్రమే కాదు, పాపమును బట్టి నేనెట్టి దరిద్రుడనైతినో, పాపమును బట్టి ఏమేమి కోల్పోతునో ఆ సమస్తమును మరలా క్రీస్తు యేసునందు ప్రభా నేను మరలా పొందినట్లుగా తిరిగి నన్ను క్రీస్తు యేసుతోటి సమానమైన వారసునిగా సమస్తమునకును మీరు నన్ను చేసినందుకే వందనము చెల్లిస్తూ ఉంటున్నాను. మీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను ప్రభా? నా ఘోరమైన నీచమైన ప్రభా పెట్టుకు చెడు పాపములన్నిటిని కూడా సమస్త పాపములను సముద్ర అగాధ స్థలంలో మీరు పాడవేస్తున్నారు. పరమతురం ఎంత దూరమో అంత దూరపరిచినారు ప్రభా. నాకు మీ స్వభావం పరిశుద్ధతను మీరు దయచేసినారు ప్రభా. మెటుకు క్రీస్తు యేసు యొక్క గుణలక్ష్యములను ప్రేమలెత్తండి, గుణాతిశయములను మీరు నాకు ధరింపజేస్తున్నారు. మెట్టుకు నేను దేవుని నీత్యగునట్లుగా మీరు నన్ను చేస్తున్నారు. నాకు నిమిత్తమై కుమారుని పాపముగా శాపగ్రాహిగా మీరు మార్చినారు ప్రభా. మీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను? ఉదయకాల సమయంలో ప్రభా మెట్టుకు తిరిగి నాకు సమస్తం ఇచ్చినారు క్రీస్తు యేసులో. ప్రేంగుల తండ్రి, మీకు ఏమి ఇవ్వగలను? ఉదయకాల సమయంలో ఆత్మ ప్రాణ దేహంలో పునఃప్రతిష్ఠించుకుంటూ మెట్టుకు ఈ కొద్ది నాస్తి ఆరాధన నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ కొద్ది నాస్తి ఆరాధన మీకు సమర్పించి మెట్టుకు బలవర్తమానంలో కూడా మీరు సహాయం చేయమని, మాతో మాట్లాడమని, సంధించమని, దర్శించమని ప్రభా. మెట్టుకు యోగ్యమైన విధానంలో బలను ఆచరించిన కృపంద ఇచ్చేయమని, ఎట్లు ప్రభా మేము మీకు సమీపసులుగా కాగులము, ఎట్లు మా జీవితం కట్టుబడిలో మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో కొద్ది నాస్తి ఆరాధన మీకు సమర్పించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనము పరిశీలించుకోవాలి. మరి ఏమని పరిశీలించుకోవాలి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేస్తుని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునేవాళ్ళను. 11వ వచనం, కాబట్టి పరీక్ష ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు ఎట్లా కట్టుకుంటున్నావు? ఏంటి పరీక్ష? నీ జీవితాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మ వాక్యం వినండి. పరీక్ష ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు ఎట్లా కట్టుకుంటున్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అక్కడ రాయబడింది ఏంటంటే ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో ఏం చేయాలంటే జాగ్రత్తగా. మీరేం చేస్తున్నారు? మీరు ఇప్పుడు 2 రకాల కట్టబడే అనుభవాల్లో ఉన్నారు. మొట్టమొదటిగా ఏంటంటే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఆఖరి వచనం 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాసస్థలమైనటకు ఏం చేయబడుతున్నారు? మీరు కట్టబడుచున్నారు. కట్టబడాలి. మనం ఏం చేయబడాలి? ఏం చేయబడాలండి? ఏం చేయబడాలి? మనము కట్టబడాలి. ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. ఆరాధన జీవితం కట్టబడాలి. ప్రార్థనా జీవితం కట్టబడాలి. కాబట్టి మనం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. సౌండ్ తగ్గించుకోండి. మాస్టర్ తగ్గించి కొంచెం అక్సెప్ట్ చేయండి. కొంచెం బాబుకి రావట్లేదు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, మరి కట్టబడాలి. కట్టబడాలి మనం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కట్టబడాలి. ఇప్పుడు మనము 2 రకాల కట్టబడే అనుభవాలు ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే వ్యక్తిగతంగా కట్టబడుట. రెండోది ఏంటంటే సియోను మందిరం కడుతున్నారు. అంతేనా? సియోను మందిరం ఇప్పుడు నిన్న ఆరంభమైంది కదా, అంతేనా? నిన్న మందిరం ఆరంభమైందా? రైట్.
2 రకాల కట్టబడే అనుభవాలు. కాబట్టి ఈ కట్టబడే అనుభవం గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎట్లా కట్టబడుతున్నాం? సియోను మందిరం ఎట్లా కట్టబడాలి? మీరు ఆలయంగా ఎట్లా కట్టబడాలి? దేవుని నివాసస్థలంగా ఎట్లా కట్టబడాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న మన ముందు ఉంది. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆఖరి భాగంలో, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్నవాళ్ళు. దేని మీద కట్టబడుతున్నామంటే మనము 11వ వచనం, వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరుడు, ఆ పునాది క్రీస్తే, యేసుక్రీస్తు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఆ క్రీస్తు అనేటువంటి పునాది మీద మనం ఎట్లా కట్టబడుతున్నాం. మన ఆత్మీయ జీవితాలు ఎట్లా కట్టబడుతున్నాయి, మన కుటుంబాలు ఎట్లా కట్టబడుతున్నాయి, మన పిల్లలు ఎట్లా కట్టబడుతున్నాం, నీ ఆత్మీయ జీవితం ఎట్లా కట్టబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ పరీక్షతో పాటు ఇంకో పరీక్ష ఏంటంటే సియోను ఎట్లా కట్టబడాలి. ఏంటి పరీక్ష? ఏంటి? సియోను ఎట్లా కట్టబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం గ్రహించాలి. కాబట్టి కట్టబడాలి. ఎట్లా కట్టబడాలి? కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఎట్లా కట్టబడాలి అన్నది కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలను బట్టి అనుభవాలను చూసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 40వ వచనం. కొండ మీద నీకు కనబరచబడిన వారి రూపు చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 44వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 7 and verse 44. అతడు చూసిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి ఆయన కట్టినాడు మందిరం, మరి ప్రత్యక్ష గుడారం కట్టినాడు. ఎట్లా కట్టినాడంటే ప్రభు చెప్పినాడు, మోషే నువ్వు ఎట్లా కట్టాలంటే నువ్వు కట్టేటప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. ఏంటి ఆ జాగ్రత్త అంటే, కొండపై చూపించినట్లుగానే నువ్వు కట్టాలి. ఎట్లా? కొండపై చూపించినట్లుగానే. ఈ విషయంలో నువ్వు జాగ్రత్త వహించాలి. నేను నీకు ఎట్లా కొండ మీద ఎట్లా చూపించాను, ఆ విధంగానే కట్టబడాలి. చూడండి, 8వ అధ్యాయం హెబ్రీ 5వ వచనం. హెబ్రీ 8:5 ఆఖరి భాగం. హెబ్రీ 8:5. కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. కాబట్టి మనం చూస్తుంటున్నాం, కాబట్టి కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున సమస్తం చేయటకు ప్రభు చూపించినటువంటి మాదిరిలో కట్టబడాలి సంఘం. నువ్వు ప్రభు చూపించినటువంటి మాదిరిలో కట్టబడుతున్నావా? ప్రభు చూపించినటువంటి మాదిరి. మోషేకు దేవుడు కొండ మీద చూపించినాడు. ఏం చూపించినాడు? మోషే మరి ఆవరణం ఇట్లుండాలి, గంగాళం ఇట్లుండాలి, బలిపీఠం ఇట్లుండాలి, ధూపవేదిక ఇట్లుండాలా, దీప వృక్షం ఇట్లుండాలా, సన్నిధుల బల్లి ఇట్లుండాలా, మరి మందసం ఇట్లుండాలా, అడ్డకర్రలు ఇట్లుండాలా, మరి కరుణాపీఠం ఇట్లుండాలా, దాని మీద కిరూబులు ఇట్లుండాలి మోషే, మరి అడ్డతెర ఇట్లుండాలా, మరి ఆవరణం ఉండాలా, పరిశుద్ధం ఉండాలా, అతి పరిశుద్ధం ఉండాలా మోషే. కాబట్టి దేవుడు చూపించినటువంటి విధానంలో కట్టబడాలి. దేవుడు చూపిస్తున్నాడా మనకి? దేవుడు చూపించినట్లుగా మనం కట్టబడుతున్నామా? అసలు దేవుడు ఏం చూపిస్తున్నాడో మనకి? మనం చూసేదంతా జబర్దస్త్, టీవీ సీరియళ్ళు, అంతరంగాలు, అవి ఇవే ఉంటాయి మనకి. దేవుడు ఏం చూపిస్తుంటాడు మనకి? ఇంకా చాలామంది ఈ టీవీ సీరియల్లే చూస్తూ ఉంటారు. చాలామంది గుడికి మరి చాలాసార్లు రావడానికి కూడా ఇష్టపడరు. ప్రార్థన కూడికంటే అసలుకే రారు. కాబట్టి మనం చూస్తాం కొండ మీద చూపించినట్లుగా. కొండ మీద దేవుడు ఏం చూపించినాడు? ఎప్పుడు చూపిస్తాడు దేవుడు? చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లుక్స్ గాస్పెల్ చాప్టర్ 9. దేవుడు ఎప్పుడు చూపించడం మొదలు పెడతాడు మనకి? లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. లుక్స్ గాస్పెల్ చాప్టర్ 9 28 నుంచి కొన్ని వచనాలు మరి మార్చి చదువుకున్నాం. ఆ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కెను.
మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోషే ఏలియాను వారు. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్ర మెత్తుగా ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిల్చున్న ఇద్దరు పురుషులను చూచిరి. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి ప్రార్థనలో దేవుడు చూపిస్తాడు మనకి సమస్తం. దేనిలో చూపిస్తాడండి? దేనిలో చూపిస్తాడు? ప్రార్థనలో దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు సియోను మందిరం కట్టడం ఆరంభించినాం. కాబట్టి ఇప్పుడు మనకు అవసరం ఏంటి అంటే ప్రార్థన. ఏంటి అవసరం ఇప్పుడు? ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి తెలుసా మీకు? చెప్తారా ఎన్ని ప్రార్థనలు ఉన్నాయా? సంఘ ప్రార్థన. మెలుకొని ఉండాలి, అందరు మెలుకొని ఉండాలా. మీ మధ్యలో వాటర్ ఫౌంటైన్ పెట్టాలా. నేను చేతులు కొట్టి నా చేయి నిద్రపోతున్నారంగానే ఇట్లా స్విచ్ నొక్కగానే వాటర్ ఇట్లా అప్పుడు అందరు మేలుకొని ఉంటారా? మేలుకొని ఉండాలా. రైట్. అయితే ఎన్ని ప్రార్థనలు తెలుసా? ఒకటి సంఘ ప్రార్థన. మొదటిదేంటి? సంఘ ప్రార్థన. రెండోది ఉపవాస ప్రార్థన. రెండోది ఏంటి? ఉపవాసం. మూడోది రాత్రంతా ప్రార్థన. మూడోది ఏంటి? రాత్రంతా. నాలుగోది గొలుసు ప్రార్థన. నాలుగోది ఏంటి? ఇవన్నీ సంఘంతో పరిశుద్ధులతో కలిసి చేసేటివి. దాని తర్వాత ఇంటి దగ్గర చేసేది వ్యక్తిగత ప్రార్థన. ఎన్నైనా ఇప్పుడు? 5 అయినాయి కదా. 6వది ఏంటి తెలుసా? కుటుంబ ప్రార్థన. ఎన్నైనా ఇప్పుడు? 6 ప్రార్థనలు ఉన్నాయి. ఈ 6 ప్రార్థనలు చేస్తున్నాం మనము. సంఘ ప్రార్థన పోయే, ఆల్టర్నేట్ ప్రేయర్ పోయే, ఉపవాస ప్రార్థన పోయే, గొలుసు ప్రార్థన పేరు ఇస్తాం కానీ మనిషి ఉండదు అక్కడ. గొలుసు ప్రార్థనకి పేరు ఇస్తారు కానీ మనిషి కనబడదు. ఆత్మలో చేస్తూ ఉంటారు. అడిగితే ఏమంటారు తెలుసు? ఇంట్లో చేసానన్నా. ఇంట్లో చేస్తారా? ఇక్కడ చేయని వాళ్ళు ఇంట్లో చేస్తారా? కాబట్టి మనం చూస్తున్నాం ఎంత అపనమ్మకస్తులం మనం. ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను తీసుకొని పోయినాడు కొండ మీద, కృపాంతరం కొండ మీద. ప్రార్థన చేస్తుంటే అంట రూపం మారిందంట. ఏం మారిందంటే యేసు ప్రభువారి రూపం మారింది. చూపించినాడు. ఇదిగో ఇదిగో ఇదిగో. ప్రార్థనలో ప్రభు మనకు చూపిస్తాడు. అందుకే మోషేకి చెప్పినాడు, మోషే కొండ మీద నీకు చూపించినట్లుగా కట్టాలి ప్రత్యక్ష గుడం. ఎట్లా కట్టాలా? కొండ మీద నీకు చూపించినట్లుగా. అదే విధముగా మందిరం సియోను కడతా ఉన్నాడు. సియోను కట్టబడతా ఉంది. ఇప్పుడు నాగేశ్వరన్న చూసుకుంటాడు, అక్క చూసుకుంటుంది. వాళ్ళది బాధ్యత. మనదేముందిలే, మనదేముంది కాదు. మీరు సంఘం అంతటికి బాధ్యత ఉంది. ఏంటి? వచ్చి ఏం చేయాలా? సంఘం అంతా మందిరం కట్టబడుతున్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మందిరం కట్టబడడం కోసమే కాదు, నువ్వు కట్టబడాలన్నా సంఘ ప్రార్థనకి రావాలా. నువ్వు కట్టబడాలన్నా ఆల్టర్నేట్ ప్రేయర్కి రావాలా. నువ్వు కట్టబడాలన్నా గొలుసు ప్రార్థనకి రావాలా. నువ్వు కట్టబడాలన్నా ఉపవాస ప్రార్థనకి రావాలా. నువ్వు కట్టబడాలన్నా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు కట్టబడాలన్నా కుటుంబ ప్రార్థన చేసుకోవాలా. ఇన్ని ప్రార్థనలకు సమయం ఎక్కడ ఉంటుందన్నా అనుకుంటున్నారా? ఉంటుంది. ఇన్ని ప్రార్థన చేయడానికి తగినంత సమయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి కట్టబడేవారు ప్రార్థనలో తగ్గకూడదు. కట్టబడేవారు ఏం కాకూడదు? ప్రార్థనలో తగ్గకూడదు. కాబట్టి సియోను కట్టబడతా ఉంది. ఈరోజు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు తీర్మానం ఏంటంటే, ప్రభా మేము ప్రార్థన చేస్తాము. ఏం చేస్తాం? మేము ప్రార్థన చేస్తాం. ప్రభా నీ దాసులకు చూపించు, ఎట్లా కట్టబడాలో నేర్పించు, చూపించు, బయలుపరచు. మేము ప్రార్థన చేస్తాం. ప్రతి అవసరత తీర్చు. మేము బలహీనం, మా చేతులు బలపరచు, మా అవసరతలు తీర్చని ప్రార్థన చేస్తాం అని చెప్పి ఈ బల దగ్గరకు వచ్చినప్పుడు తీర్మానం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. ఆ తీర్మానంతో ఈ బల దగ్గర చేయవేయాల. కాబట్టి మొట్టమొదట కొండ మీద చూపించినట్లుగా దేవుడు కట్టమన్నాడు. కొండ మీద దేవుడు చూపిస్తాడు. ఏం చూపిస్తాడు తెలుసా? కొండ మీద మచ్చును, పోలికను చూపిస్తాడు దేవుడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండోదిగా చూస్తూ ఉన్నాము. చూడండి, త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. మొదటి రాజుల గ్రంథము, క్షమించండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం
28వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతం 28:19 చదండి. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాతమూలంగా నాకు నేర్పనని దావీదు అంటా ఉన్నాడు. ఏమిటి? రాతమూలంగా యెహోవా ఈ మచ్చుల పని అంతా కూడా నాకేం చేస్తున్నాడు? చూపించినాడు. రాతమూలంగా చూపించినాడు. మరి దావీదు ఈ మాట చెప్పగలుగుతూ వచ్చుంటున్నాడు. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తం నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాతమూలంగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. రాతమూలంగా ఒకసారి ఇట్లనే మేము బాపట్లో సేవ చేస్తున్నప్పుడు బేతపూడి అనేటువంటి బ్రాంచ్ కట్టడానికి ఆరంభించాం. అయితే ఏమైందంటే మరి మా పెద్దలు ఏం చేస్తున్నారంటే ఇంకా ఆరంభించేద్దాంలే ఏముందని చెప్పేసి పనులను తెచ్చేస్తున్నారు. పనులను తెచ్చేసి ఫోన్ చేసినారు, అన్న పనులు వచ్చినారు, పద వెళ్ళి ప్రార్థన చేసొద్దాం, పని స్టార్ట్ చేస్తారు. అన్న దేవుడు ఇంకా మాట్లాడలేదన్న. ఏం లేదు, దేవుడు ఇంకా మాట్లాడలేదు. మనం దేవుడు మాట్లాడకుండా దేవుని మందిరంలో గోడ కొంచెం చెక్కు కూడా తీయకూడదన్నా, ఒక్క ఇటుకరాయి కూడా తీయకూడదన్నా. మనం ఇప్పుడు కాదు, దేవుడు మాట్లాడి వాగ్దానం ఇస్తేనే. ఎందుకంటే అక్కడ పెంకుడు మరి రేకుల మందిరం ఉంది. దేవుడు వాగ్దానం ఇస్తే అప్పుడు స్టార్ట్ చేద్దాం. సరేనా, మరి ఏం చేద్దాం? పంపించేసానన్నా. పంపించేసినాడు మా సంఘ పెద్ద మనుషుల్ని. నేను 2 రోజుల సమయం అన్న, 2 రోజులు ఆగు, నేను ప్రార్థన చేస్తా. దేవుడు వాగ్దానం ఇస్తే అప్పుడు వెళ్దామని. సరే ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు మరుసటి రోజు నాతో మాట్లాడినాడు. చూద్దాం, సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. మందిరము ఏం చేయబడాలా? విప్పబడినప్పుడు. ఎంత స్పష్టంగా మాట్లాడాడు చూడండి దేవుడు. మందిరం ఏం చేయమన్నాడు దేవుడు? విప్పు. నాకు భయం వేస్తూ ఉంది ప్రభా, ఒక్క ఇటుకరాయి నీ చిత్తం లేకుండా తీసిన అది నా సేవకి, నా ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం, గొప్ప కీడు నా మీదకి నేను తెచ్చుకుంటాను. ఏంటి? దేవుని చిత్తం లేకుండా దేవుని ఇంట్లో ఒక్క రాయి కదిపినా అది నా సేవకి, నా ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం. ప్రభా నువ్వు చెప్తేనే తీస్తాను, నువ్వు చెప్తేనే. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడినాడు. మందిరం ఏం చేయబడిందంటండి? విప్పబడింది. విప్పు మందిరం అని చెప్పినాడు దేవుడు. ఆ రోజు ఫోన్ చేస్తాం, మా పెద్దకి ఫోన్ చేస్తా, అన్న దేవుడు మాట్లాడినాడు సంఖ్యాకాండం 10 మరి 17 ప్రకారం దేవుడు మాట్లాడినాడు, ఇప్పండి అని చెప్పిన. వెళ్ళినాము, ప్రార్థన చేసినాము. ప్రార్థన చేసి మందిరం విప్పినా. గొప్ప గంభీరమైనటువంటి మందిరం కట్టబడింది. వ్రాతమూలంగా దేవుడు మనకు తెలియజేస్తాడు ఏ విషయంలోనైనా సరే. ఏ విషయం అంత మాత్రమే కాదు, బాపట్ల యెరూషలేం మందిరం రూఫ్ వేసే రోజు, స్లాబ్ వేసే రోజు గొప్ప వర్షం, తుఫాను, 3 రోజులు తుఫాన్ అని చెప్పినారు. తుఫాన్లో రూఫ్ ఏమేస్తాము కాబట్టి చాలా భయం వేసింది. ప్రార్థన చేస్తూ ఉంటే మరి దేవుడు ఆ రోజు మాట్లాడిన మాట చూడండి. 145వ కీర్తన 10వ వచనం. యెహోవా నీ క్రియలను నీకు కృతజ్ఞతాస్తుతులు. 9వ వచనం. యెహోవా అందరికి ఉపకారి, ఆయన పనితనములు, ఆయన కనికరములు ఏమనంటే ఆయన సమస్త కార్యముల మీద. ఆ రోజు 3 రోజులు తుఫాన్ అని చెప్పినారు. ప్రభా ఈరోజు స్లాబ్ మరి అందరికి చెప్పేస్తున్నాము పనులకి, మరి స్లాబ్ వేయాలా వద్దా? ఆ రోజు దేవుడు మాట్లాడు ఉదయకాలం. ఆయన కనికరములు ఆయన సమస్త పనుల మీద ఏందంట ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు! వ్రాతమూలంగా దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఏ విషయంలో మనం తొందరపడకూడదు. ఏ విషయంలో నువ్వు కట్టబడతా ఉన్నావు, సియోను కట్టబడతా ఉంది, ప్రతి దాని విషయంలో వాక్య ఆధారం మనం కలిగి ఉండాలి. రానున్న తరాలకి మనం చెప్పగలిగి ఉండాలా, ఈ వాక్యం ఆధారంగా మేము ఈ పని చేసినాం, ఈ వాక్యం ఆధారంగా మేము ఈ పని చేసినాం, ఈ వాక్యం ఆధారం చేసుకుని ముందుకు సాగినాం. ఎర్ర సముద్రం దగ్గర మోషేతో ప్రభు అన్నాడు, మోషే ఆగిపోటేలా సాగిపో. మోషేతో చెప్పినాడు, సాగిపో మోషే అని చెప్పినాడు దేవుడు. ఆ మాటను ఆధారం చేసుకుని వారు సాగిపోతూ వచ్చి ఉంటున్నారు. అదేవిధంగా నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి.
నీ పిల్లల విషయంలో ప్రభా, నా పిల్లల విషయంలో నీ కనికరం ఉంచు, నీ దయ ఉంచు, నా కుటుంబ విషయంలో ఉంచు, నా ఉద్యోగ బాధ్యతల్లో నేను దేవుని ఇంట్లో ఉపయోగకరమైన పనిముట్టుగా ఉంచు అని నువ్వు ప్రభుని వేడుకోవాలి. రాత మూలంగా దేవుడు ప్రతి పని యొక్క మచ్చును దావీదుకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా దేవుడు రాత మూలంగా నీకు బయలుపరచాలి. రెండోదిగా మనం చూస్తుంటున్నాం వాక్యానుసారంగా. మూడోదిగా మనం చూస్తుంటున్నాం, చూడండి, నిర్గమాకాండము 25 అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. నిర్గమాకాండం 25 అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. నిర్గమాకాండము 25 అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మార్చి మనం చదువుకుంటాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నాకు ప్రతిష్ఠార్పణం తీసుకొని రండి, ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొని వెళ్ళను. నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్యమును, ధూపమును, సుగంధ సంభారములు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపాలను. 9. కాబట్టి మూడోదిగా దేవుని మందిరం ఎట్లా కట్టబడాలి అంటే పరిశుద్ధుల యొక్క అర్పణల ద్వారా కట్టబడాలి. దేవుని మందిరం ఎట్లా కట్టబడాలి? పరిశుద్ధుల యొక్క. చాలామంది మందిరాలు కట్టేటప్పుడు ఆ నాయకుడి దగ్గరికి, ఈ నాయకుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళకూడదు. నేను బాపట్లో ఉన్నప్పుడు 2 బ్రాంచ్ మందిరాలు, ఒక హెడ్ క్వార్టర్ బాపట్ల ఎరుసలేం కట్టినాం. ఒక రాజకీయ నాయకుడి దగ్గర కానీ, ఒక ధనవంతుల దగ్గర కానీ ఎవరి దగ్గరికి పోలేదు. ప్రార్థన. పరిశుద్ధులు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకళ్ళు 2 లోడ్లు ఇటుక పంపించినారు, ఒకళ్ళు లోడు సిమెంట్ బ్యాగులు పంపించినారు, ఇంకొకళ్ళు లోడు సిమెంట్ బ్యాగులు పంపించినారు, ఇంకొకళ్ళు 1/2 లోడు సిమెంట్ బ్యాగులు పంపించినారు, ఒకళ్ళు ఐరన్ ఇచ్చినారు. దేవుని మందిరము అట్లా కట్టబడింది. ఇంకా చాలా మందిరాలు ఎట్లా కట్టబడ్డాయి తెలుసా? చాలామంది తమ నెల జీతాలు ఇచ్చి కూడా మందిరాలు కట్టడానికి తమ నెల జీతాలు కూడా ఇచ్చినటువంటి వారు ఉన్నారు. చాలామంది మందిరాలు ఎట్లా కట్టినారు తెలుసా? వారి బంగారమును, విలువైన వస్తువులను దేవుని ఇంటిని కట్టడం కోసము ఇచ్చినారు. మీరు అడుగుతారేమో, కాబట్టి మనం చూస్తూ ఉన్నాం దేవుని నిర్మాణం కోసము ఇచ్చినారు. ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనకి పెళ్ళికి ఒక ఉంగరం ఉందంట. ఏంటి పెళ్ళికి? ఒకటే పెళ్ళి ఉంగరం. పెళ్ళి ఉంగరం అంటే అందరు ఎట్లా పెట్టుకుంటారు? చచ్చేదాకా పెట్టుకుంటారు. అమ్మో నా పెళ్ళి ఉంగరం అని చెప్పి చచ్చిపోయేదాకా పెట్టుకుంటారు. అది చూసినప్పుడల్లా పెళ్ళి గుర్తొస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఇవ్వడానికి ఏం లేదంట. ఏం చేసినాడు తెలుసా? పెళ్ళి ఉంగరం ఇచ్చేసినాడంట దేవుని మందిరం కోసం. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప సమర్పణ కదా, ఎంత గొప్ప సమర్పణ. కాబట్టి అక్కడ రాయబడింది ఏంటంట? పరిశుద్ధుల అర్పణలు. ఎవరి అర్పణలు? అడుక్కుని కాదు. ఎట్లా? పరిశుద్ధుల యొక్క. అక్కడ రాయబడింది, యెహోవా మోషేకి ఇలా సెలవు, నాకు ప్రతిష్ఠిత అర్పణ తీసుకుని రండి, ఇశ్రాయేలీతో చెప్పుము. ఎవరంట వీరు? ఇశ్రాయేలీలతో చెప్పుము. దేవుడు ఏది తక్కువ చేయడు. కాబట్టి మన అర్పణల ద్వారా దేవుని మందిరము కట్టబడాలి. మూడోదిగా మన అర్పణ ద్వారా కట్టబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 4వదిగా మనం చూస్తాం, చూడండి. 4వదిగా మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం చదండి. అయితే మందిరం కట్టేటప్పుడు అంట ఈ సుత్తే గొడ్డలి ఏ పని కూడా శబ్దము వినబడలేదంట. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేయరు, వచ్చి మందిరం కట్టబడేటప్పుడు అర్పణ తీసుకురారు. పని చేసే వాళ్ళని ఏం చేస్తారు తెలుసా? ఆటంకపరుస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు, వాళ్ళని బాధ పెడతా ఉంటారు, సూటిపోటు మాటలు అంటూ ఉంటారు.
బయట వెళ్ళి తప్పుగా చెడు సమాచారం చెడ్డగా మరి ప్రచారం చేస్తూ ఉంటారు. చాలా తప్పు. దేవుని మందిరం కట్టబడేటప్పుడంట అక్కడ చెప్పాడు. అయితే మందిరం కట్టిన సమయంన అది ముందుగా తెచ్చిన రాళ్లతో కట్టెను. మందిరం కట్టు స్థలంన సుత్తె, గుడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. ఎంత మాత్రం. చాలా మంది జీవితంలో మీరు కట్టబడుతున్నారా ఆత్మీయంగా? ఎంతమంది కొట్లాట్లు ఉన్నాయి సంఘంలో తెలుసా? చాలా మంది కొట్లాట్లు ఉన్నాయి. ఒక అక్క ఉంటుంది. ఆ అక్క కూర్చున్న లైన్లోనే కూర్చోదు, ఇంకో లైన్లో కూర్చుంటుంది ఆ అక్క. ఎందుకు? సమాధానం లేదు. ఎట్ట కట్టబడతావు సమాధానం లేకుండా? దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, నీ బలి అర్పించక ముందు వెళ్ళి నీ సహోదరుడితో ముందు ఏం చేయాలా? సమాధానపడు. సమాధానపడు. ఎప్పుడు? నీ తప్పు లేకపోయినా వెళ్ళి ముందేం చేయాలా? సమాధానం. నీ తప్పు లేకపోయి ఉండొచ్చు, అయినా కూడా సమాధానపడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి సమాధానం లేకపోతే అందరితో ప్రభు లేఖనం సెలవిస్తుంది, శక్యమైతే అందరితో ఏం కలిగి ఉండాలంటే మనము సమాధానం కలిగి ఉండాలి అందరితో. కొంతమందికి సంఘంలో కొంతమందితోనే సమాధానం ఉంటుంది, అందరితో సమాధానం ఉండదు. అట్లాంటి వాళ్ళు జీవితంలో కట్టబడరు, మరుగుజ్జుల్లాగానే ఉంటారు ఆత్మీయ జీవితంలో. వాళ్ళ ఆరాధనలో సంపూర్ణత ఉండదు, వారి యొక్క ఆత్మీయతలో సంపూర్ణత ఉండదు, వారి యొక్క మరి జీవితంలో సంపూర్ణత కనబడదు. వారు ఎప్పటికీ అసంపూర్ణులుగానే ఉంటారు. ఎందుకంటే వారికి సమాధానం లేదు తోటి విశ్వాసులతోటి. కొంతమందికి బాధ్యత గలవారితో కొంతమందికి సేవకులతో సమాధానం ఉండదు. నీకు సమాధానం లేకపోతే ఎట్ట కట్టబడతావు? ఇనుప పనిముట్ల శబ్దము వినపడాలా? వినపడకూడదా? వినపడకూడదు. నువ్వు నిజమైన విశ్వాసమైతే ఎప్పటికప్పుడు క్షమించేస్తావు ఇతరులని. నీకెంత నష్టం చేసినా, నీకెంత కీడు చేసినా, నీ పిల్లలు ఎన్ని మాట్లాడినా నువ్వు క్షమించేస్తావు. అది నిజమైన కట్టబడేటువంటి వారి యొక్క అనుభవం. నాలుగోదిగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కట్టబడినప్పుడు మరి నువ్వు కట్టబడాలి. సియోను కట్టబడుతుంది. నువ్వు శక్యమైతే వచ్చి ప్రార్థన చేయి. కానీ కట్టే వాళ్ళని గురించి ఎక్కడ చెడ్డగా చెప్పడం కానీ, కష్టపడుతున్న వాళ్ళ గురించి వెళ్ళి లేనిపోని మాటలన్నీ ప్రచారం చేయడం అటువంటివి చేయవు. నీకు భారం ఉంటే వచ్చి 2 గంటలు ప్రార్థన చేయి. గొలుసు ప్రార్థనలో, గొలుసు ప్రార్థన ఆరంభించారన్నా ఉందా? ప్రతివారం గొలుసు ప్రార్థన 2 గంటలు చేయి ప్రార్థన, రాత్రంతా చేయి ప్రార్థన. మందిరం కోసం, కట్టేవారి కోసం, కట్టేటువంటి వారిలో దేవుడు సహాయం చేసేట్లు ప్రార్థన చేయి. శక్యమైతే నీకు సమర్పణ తీసుకొని రా దేవుని ఇంటికి. చాలామంది జీవితంలో మరి సమర్పణ ఉండదు, దేవుని ఇంటికి వచ్చి ప్రార్థన చేసే అనుభవం ఉండదు, నష్టపరుస్తూ ఉంటారు. అట్లనే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు నీ తోటి పరిశుద్ధులతో నువ్వు సమాధానంగా లేకపోతే నువ్వు కట్టబడలేవు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం గ్రహించాల్సినటువంటి అది మాత్రమే కాదు. చూద్దాం ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. 19వ వచనం చదండి. యేసు ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినములలో దాన్ని ఏం చేస్తాను? లేపుదును. దేవుని ఇంటి కోసం నువ్వు ప్రయాసపడాలి. దేవుని ఇంటి కోసం ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడాలి. మాది హైదరాబాద్ వనస్థలిపురం. దేవుని మందిరంలో చాలామంది ఏం చేస్తారు, ఈ దినాలు ఎట్లయిపోయిందంటే బాత్రూంలో కలగాలంటే బయటోడికి డబ్బులు ఇచ్చి కడిగిస్తున్నారు, దేవుని మందిరంలో పని చేయాలంటే బయటోళ్ళకి డబ్బులు ఇచ్చి పని చేస్తున్నారు. ఒక సమయం ఎట్లుండేదంటే దేవుని మందిరంలో ఏ పనైనా సరే విశ్వాసులు చేసేవాళ్ళు. ఈ దినాల్లో ఏమైపోయిందంటే డబ్బులు ఇచ్చి చేయించేద్దాంలేండి, డబ్బులు ఇచ్చి చేయించేద్దాం. మందిరంలో వంట వండాలంటే డబ్బులు ఇచ్చి వంట చేయించాలి. వాళ్ళంతటి వాళ్ళు తలాంతులు వృద్ధి చేసుకోరు. ఎందుకు మా మందిరంలో వంట వండేవారు లేరు? ఎందుకు మా దేవుని పనిలో దేవుని ఇంట్లో మేము చేయకూడదు? దేవా, మా సంఘంలో ఏ కృపావరంలో కూడా కొరత లేని సంఘంగా చేయ. కొరింథీ సంఘం అంటే ఏ కృపావరంలో కూడా కొరత లేని సంఘం కొరింథీ సంఘం. అయితే మాది వనస్థలిపురం హైదరాబాద్. మా మందిరం కట్టేటప్పుడు నేను సెలవు పెట్టుకొని బొచ్చలు మోసాను. నేను స్లాబ్ వేస్తున్నప్పుడు బొచ్చలు మోసాను, ఇసుక బొచ్చలు మోసాను, రాళ్ళ బొచ్చలు మోసాను.
మా మందిరం బ్రాంచ్ ఒకటి ఉంది ఇంజాపూర్లో, బెత్లెహేమ్లో. ఆ మందిరం కట్టేటప్పుడు సెలవు పెట్టుకొని వెళ్ళి బొచ్చలు మోసినాం. మందిరం పని అంటే పని వాళ్ళే కాదు, మనం కూడా చేయాలా. ఏం చేయాలా? మనం కూడా చేయాలా. నువ్వు ఎంత గొప్పోడివైనా, నువ్వెంత గొప్పదానివైనా తగ్గించుకొని దేవుని మందిరంలో, అదేవిధంగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత క్రయం చెల్లిస్తున్నావు దేవుని కొరకు, ఎంత వేచి ఉంటున్నావు దేవుని సన్నిధిలో. నిన్ను నువ్వు సజీవ్యంగా దేవునికి అర్పించుకుంటున్నావా? సజీవ్యంగా నిన్ను నువ్వు ప్రభుకి అర్పించుకుంటున్నావా? దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నావా? సహకారిగా ఉన్నావా? ఆ ఆఫీస్ నుంచి వస్తే కొంచెం అలసట ఉంటే ఆగిపోతాం సంఘ ప్రార్థనకి. కొంచెం ఆలస్యం అయితే ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట ఆలస్యం అయితే ఆగిపోతాం. పర్వాలేదురా, ఆఖరి ప్రార్థన కన్నా అందుకో. దేవుని మందిరానికి క్రయం చెల్లించు. బైబిల్ స్టడీకి రా, క్రయం చెల్లించు. దేవుని ఇంటిని ఆనుకొని జీవించు, క్రయం చెల్లించు. యేసుక్రీస్తు ప్రభువారు నేను కలంకమైనను, డాగైనను, మరతైనట్టుది ఏది లేకుండా కొరకాయి. మరి తాను సంఘం కొరకు తాను ఏం చేసుకున్నాడంట? అర్పించుకుని. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5. ఎఫెసీ 5వ అధ్యాయము 25, 26, 27. అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అది కలంకమైన, మడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన, నిర్దోషమైనగా, మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యమును ఉదక స్నానంతో దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తాను ఏం చేసుకున్నాడంట? అప్పగించుకున్నాడు. ఆయన అన్నాడు, ఈ దేవాలయం పడగొట్టము, 3 దినముల్లో నేను ఏం చేస్తాను? దాన్ని నిలబెడతాను. నీ సమర్పణ నువ్వు ఎంతగా నిన్ను అర్పించుకుంటున్నావు ప్రభు ఇంటిలో, దేవుని ఇంటిలో, పరిచర్యలో, పనిలో, మరి అవసరం ఉన్నప్పుడు నువ్వు ఎంతగా, హౌ మచ్ యు ఆర్ అవైలబుల్ టు ద చర్చ్, సంఘానికి ఎంతగా నువ్వు సహాయపడతా ఉన్నావు, సహకారిగా ఉన్నావు సంఘం. ఇది చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో దేవుని కొరకే ఎంత సజీవ యాగంగా నువ్వు జీవిస్తా ఉన్నావు, ఎంతగా నువ్వు అర్పించుకుంటా ఉన్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ 5 అంతల అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. సియోను కట్టబడట్లో ప్రాముఖ్యమైనది, నీ ఆత్మ జీవితంలో కట్టబడటలో కూడా చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిది ఏంటండి? కొండపై చూపిన విధముగా కట్టాలి. ప్రార్థన లేకపోతే నువ్వు కట్టబడలేవు.
సజీవ యాగంగా సమర్పించుకోవాలి, చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సజీవ యాగంగా సమర్పించుకున్నట, దేవుని ఇంట్లో పరిచర్య చేసేవారు ఉన్నారు. ఈ పని నేను చేయలేనులే, ఈ పని నేను చేస్తే నా బట్టలు మాసిపోతాయి. కొంతమంది వస్తారు, ఎట్లా వస్తారు అట్లనే పోతారు, దేవుని ఇంట్లో ఏ పరిచర్య చేయరు. ఎందుకు? మేము అఫీషియల్స్. ఎవరమండి? మేము అఫీషియల్స్, మేమేం చేయము. దావీదు మందసం ఉందంట, నాట్యం ఆడినాడంట. ఏమన్నాడండి? నాట్యం ఆడినాడంట. మనం దేవుని ఇంట్లో ఎంత తగ్గించుకుని వారు ఏం చేయబడతారంటే హెచ్చించబడతారు. తూర్పు నుండి అయినా, ఉత్తరం నుండి నేను, పడమటి నుండి నేను హెచ్చింపగలదు. కానీ దేవుడు ఒకరిని తగ్గించును, దేవుడు ఒకరిని ఏం చేస్తాడంట? హెచ్చించును. దేవుడు హెచ్చించేవాడు. నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుని తగిన సమయంలో దేవుడు నేను హెచ్చిస్తాడు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే దేవుని ఇంట్లో, ప్రభా నేను మిక్కిలి అల్పుడను అని చెప్పగలిగేటువంటి వ్యక్తులుగాను ఉన్నారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి 5 అంతల అనుభవంలోకి వచ్చినప్పుడు, దేవుని ఇంట్లో నువ్వు అట్లా తగ్గించుకుని ఉన్నప్పుడు, దేవుని ఇంట్లో తగ్గించుకొని నువ్వు పరిచయం చేసినప్పుడు దేవుడు నిన్ను కడతాడు, నువ్వు కట్టబడతావు. సియోను కట్టబడుతుంది. ఒకరోజు ఆ సియోన్ని మహామహిమతో నింపి దేవుడు ప్రతిష్ఠ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాక్య వెలుగులో బలలో పాలు పొందుటకై ప్రభు మనకి సహాయం చేయగా ప్రార్థన. తండ్రి, వాక్య వెలుగులోని బలను ఆచరించడానికి కృపను దయచేయమని, ముందున్న పరిచయం దీవించమని, మీ దాసరాల సాక్ష్యంలో కూడా మీరు సహాయం చేయమని ప్రభా, నన్ను కూడా ప్రభా హెబ్రోన్లో ప్రభా ముందున్న పరిచయం సిద్ధం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాజా విన్న వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో, దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధం ఎంతవరకు పెంపరచు, దేవుని మహిమ కొరకై జీవిస్తున్నాము పరీక్ష చేసుకున్నాం. వాక్యపు వెలుగులో మనం వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు కాదు కానీ ఎవరికి వారే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నేను వారిలో నివసించినట్లు వారిని నాకు పరిశుద్ధ స్థలం నిర్మించాలి. అలాగూ ప్రభు మరి మనము పరీక్షించుకొని బలలో చేయడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రభు జనంలో ఇంతవరకు ప్రభుత్వాన్ని పరిచర్యలో విదాసుని మా మధ్యలోని తీసుకుని వచ్చారు. విదాసులుగా నీ ఇంటిలో సియోన్లో చేరడానికి సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. దాసు నిలబెట్టుకుని వాడుకున్నారు, వందనాలు. ప్రభు తండ్రి ప్రార్థన ప్రభు తండ్రి చాలా ప్రాముఖ్యమైనదని, ప్రార్థన లేకుండా ఏ పని కొనసాగించి ముగించలేమని మాట్లాడుతూ వచ్చాను. కాబట్టి ప్రభా, మొట్టమొదటిగా మమ్మల్ని మేము కట్టుకొనొచ్చు, తర్వాత నీ ఇంటిని కట్టే పని విషయంలో జాగ్రత్త వహించిన వారమై సంఘంలో ఉన్న సియోన్లో ఉన్న విశ్వాసులందరూ ప్రభుత్వం అలా ఉండు నిమిత్తమై సిద్ధపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని ప్రభునేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు. పరీక్ష చేసుకున్న వారందరిని బట్టి స్తోత్రములు. ఒక నిజమైన ఒప్పుదలతో, ఒక నిజమైన తీర్మానంతో, ఒక మంచి పట్టుదలతో ప్రభు తండ్రి నీ ఎదుట కనబడేవారుగా సిద్ధపరచమని, యోగ్యత పరిశుద్ధత దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఎవరైతే ప్రార్థన చేసుకున్నారో వారు మీ పడే హస్తాన్ని కనబడేట్టుగా చూపించండి. ఒక చిన్న ముక్క పుచ్చుకొని పక్కన వారికి అందించండి. ఆ ప్రకారమే బోధనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం అని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి తండ్రి సాదృశ్యమైన రొట్టెలో పాల్గొంపులు పొందడానికి విరిచిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రములు. రక్తములకు సాదృశ్యం ద్రాక్షరసంలోకి వస్తుండగా ఒకసారి మమ్మల్ని పరిశుద్ధపరచమని మేము కొరకై జ్ఞాపకం చేసుకుని యోగ్యంగా పాల్గొంపులు పొందడానికి సిద్ధపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాల్గొంపులు పొందారో మీ మధ్యలోనికి మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మీ మధ్యలోనికి వస్తుంది. ఒక చిన్న చుక్క పుచ్చుకొని ప్రక్క వారికి అందించండి.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మా నమ్మకమైన గొప్ప దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రభదినంలో మా మధ్యలో మీ దాసు నిలబెట్టుకుని వాడుకుంటూ వచ్చింది ప్రేమకై స్తోత్రములు. సియోను ప్రార్థనా మందిరమును జ్ఞాపకం చేసుకొని ప్రభా, గత కొంతకాలంగా ఇక్కడ మీరు ఇచ్చిన స్వాస్థ్యము ప్రభా తండ్రిని దాన్ని బట్టి అందుని బట్టి హృదయమారాయణ స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ప్రభా తండ్రి, గత జూన్ 6వ తారీఖున దాసుడు జయశ్రీరావు గారిని మీరు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రభా తండ్రి మందిరం పునాది రాయి వేయడానికి ప్రత్యేకుడి కలిగి ఉండటానికి సహాయపడుతూ వచ్చారు. వందనాలు. ప్రియుల జీవితాల్లో మీరు ఇచ్చిన ఆ స్థలమును బట్టి ప్రభా తండ్రి సమర్పణ జీవితాన్ని బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. నేను అడిగిన పని ఆరంభించిన పని ప్రభా తండ్రి కొనసాగించి ముగించడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా, రెండవది సమర్పణ ద్వారా, మూడవది ప్రోత్సాహము ద్వారా ప్రభా తండ్రి అనేకమైన ప్రభా తండ్రి మరి సమర్పణతో దేవ మందిరం కట్టబడే అనుభవంలోనికి ప్రియులైన వారిని నడిపించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఆరంభించిన పని చక్కగా జరిగించడానికి సహాయం చేయండి. కావలసిన అక్కర్లు అవసరతలు అన్నీ తీర్చండి ప్రభా తండ్రి. సొలొమోను ప్రభా తండ్రి మందిరం యెరూషలేము నిర్మాణం చేయడానికి ప్రభా తండ్రి ఎంతో సమర్పణతో ముందుకు వచ్చినప్పుడు ప్రభా తండ్రి ఎవరిని కూడా చెయ్యి చాచి అడగలేదు, కానీ తన తండ్రి అయిన దావీదు ప్రభా తండ్రి ప్రార్థన ద్వారా అన్నీ సమకూర్చి పెట్టాడు. అలాగే సియోను మందిరమునకు కూడా ప్రతిదీ కూడా మీరు సమకూర్చండి ప్రభా తండ్రి. కట్టే మందిరంపై మీ కనుదృష్టి ఉంచండి, మీ రక్త ప్రోక్షణ ఉంచండి, సహాయం చేయండి. సియోన్లో ఇంకా అందరూ కూడా ఏక మనస్సుతో ప్రభా తండ్రి ముందుకు వచ్చి సమర్పణతో ముందుకు వచ్చి ప్రభా తండ్రి ఐక్యత కలిగి ప్రభా తండ్రి ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక భావము, ఏక హృదయం, ఏక ఆత్మ కలిగి ప్రభా తండ్రి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభా తండ్రి ఆ పరిశుద్ధమైన దేవాలయము అగుటకై వృద్ధి పొందినట్లు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి కట్టడము చక్కగా అమర్చబడినట్లు ఈ మందిరమును కూడా ప్రభా తండ్రి ప్రతి రాయి ప్రభా తండ్రి ప్రతి వస్తువుపై మీ కనుదృష్టి ఉంచి చక్కగా అమర్చబట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా తండ్రి ఏవి ఎక్కడ ఉండాలో ప్రభా తండ్రి మందిరము ప్రభా తండ్రి మంచి రూపుతో నిర్మించుకోవడానికి సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. సియోన్లో విశ్వాసులైన వారు, బలహీనలైన వారు ఎంతోమంది ఉన్నారు. బలపరిచి మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బాధ్యత వహించి పరిచర్య చేస్తున్న దాసులైన వారిని బట్టి, నాయశ్రావణను బట్టి, అలా సహోదరులందరిని బట్టి స్తోత్రములు. ఈ విధంగా ఐక్యతతో ముందు కొనసాగుటకు ప్రభా తండ్రి మీరే నేర్పించమని సహాయం చేయమని, ప్రతి అవసరత మీ నామంలో తీర్చమని, ముందున్న సాక్ష్యం సమయం కూడా మా కొరకై దీవెనకరంగా చేసి మీ దాసురాలను బలపరిచి వాడుకోమని సహాయం చేయమని, ఆమె సాక్ష్యము ద్వారా అనేకులు ప్రభావితము చేయబడి, పురికొల్పబడి, ప్రోత్సహించబడి విశ్వాసంతో ముందు కొనసాగుటకు సహాయపడుతూ రమ్మని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ ఘనమైన నామమును హెచ్చించి పూజిస్తూ మీ దాసుడు కూడా హెబ్రోన్కి వెళ్ళాడు, మళ్ళీ చిలకలూరుపేటకు ప్రభా క్షేమంగా తీసుకుని వెళ్ళిన అక్కడ కూడా బలవర్తమానంలో మీ దాసుని బలపరిచి వాడుకొని మీరే మహిమ పొందురమ్మని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్య మరి సహోదరి శారక్క హైదరాబాద్ నుంచి మరి మన సియోను కాదు అక్క కూడా సియోనే. సియోను ఆరంభం నాటి నుండి మరి సియోను మందిర ఆరంభంలో కూడా మన కొరకు ప్రార్థనలో ప్రయాసపడుతుంది. మన కొరకు మరి ప్రార్థనలోనే ప్రయాసపడటం కాదు, మందిర నిర్మాణానికి కూడా ప్రయాసపడుతుంది.
మరి అక్కకి ఒక మరి దర్శనం ఉంది. మరి మన సియోను